అన్నం తిందు గాని. ఇదంట అమ్మ ముద్దంట, ఇదంట నీ ముద్దంట. నాన్న అమ్మ ముద్ద తిన్నావు, నీ ముద్ద తిన్నావు, నా ముద్ద తినవా? ఇదంట దంట. పప్పు బాగుందా నాన్న? మన ఈ బ్యాటరీ ఎవరు ఓ నువ్వు కదలేవు కదా, మాట్లాడలేవు కదా, నువ్వెలా చెప్తావులే. నాన్న నాకు నలుగు పూయడాలు, మంగళ స్నానాలు కూడా స్టార్ట్ చేశారు. రేపు నా పెళ్ళైపోద్ది. 2 రోజుల్లో నేను వదిలేసి వెళ్ళిపోతా. నాన్న నిన్ను నాతో తీసుకెళ్ళాలని ఉంది నాన్న. నాన్న నీకు గుర్తుందా, నువ్వు బాగున్నప్పుడు నా చిన్నతనంలో నా పుట్టినరోజుకి ఇంటిని డెకరేట్ చేశావు. మళ్ళీ ఇంటిని డెకరేట్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. నాన్న ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మనం ఉంటున్న ఇంటి ఓనర్ అద్దె కోసం వచ్చాడు. ఆ ఓనర్ అమ్మతో చాలా కఠినంగా మాట్లాడాడు. అమ్మ అలా ఏడుస్తుంటే నాకే చాలా కోపం వచ్చింది. నువ్వు లేచి ఆ ఓనర్ని కోపడతావని, భయం చెప్తావని అనుకున్నా, కానీ నువ్వు ఇలాగే చూస్తూ ఉండిపోయావు. నాన్న మళ్ళీ ఇంకోసారి ఏం జరిగిందో తెలుసా నాన్న? కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో చాలా మంది అబ్బాయిలు నన్ను ఏడిపించాను నాన్న. ఆ రోజు అమ్మకి చెప్తే అమ్మ ఇవన్నీ మనకేమొద్దు, చదువు మానే అని చెప్పింది. చదువు మానేయాల్సి వస్తుందని ఆ కుర్రాళ్ళ గురించి అమ్మతో ఇంకెప్పుడూ మాట్లాడలేదు. నాన్న ఆడపిల్ల అన్ని విషయాలు అమ్మకే చెప్తుంది, కానీ ఇలాంటి విషయాలు మాత్రం నాన్నకే చెప్తుంది. నాన్నంటే భద్రత, నాన్నంటే భరోసా, నాన్నంటే ఆడపిల్లలకి అండ. నాన్న ఆ కుర్రాళ్ళు నన్ను అలా ఏడిపించినప్పుడు ఇక్కడే ఉన్నారా, మా నాన్నని తీసుకొస్తా అంటే మళ్ళీ ఒక్కడైనా నోరిప్పేవాడా, నా వైపు చూసేవాడా? కానీ నువ్వు అప్పుడు లేవు నాన్న, నీ అండ నాకు లేదు నాన్న. నాన్న నువ్వేమనుకున్నా సరే నీతో ఒక విషయం చెప్పాలి. నాన్న నువ్వు కూడా నాలాగే మేమేమైపోతామో అని ఆలోచించుంటే అమ్మ, నేను, నువ్వు సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు తాగుడే నీ సంతోషం అనుకున్నావు. యాక్సిడెంట్కి గురయ్యావు, మూలన పడ్డావు. మూలన పడింది నువ్వు ఒక్కడివే కాదు నాన్న, నీతో పాటు మా జీవితాలు, మన కుటుంబం అంతా మూలన పడిపోయింది నాన్న. ఇవన్నీ నీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా నాన్న? నీలాగే పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా తాగుడే లోకమని బ్రతుకుతున్న ఎంతో మంది తండ్రులు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళకి కనువిప్పు కలుగుతుందేమో, మారుతారేమో అనే చిన్న ఆశ, తాపత్రయం అంతే. నాన్న నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ నాన్న. హాయ్, లైవ్ వస్తుందా? రియల్లీ ఒక 5 నిమిషాల పాటు మనని వేరే లోకానికి తీసుకెళ్లిన ఆద్యకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.